భూమి ఎండిపోయింది, కరువు వచ్చింది, చుక్క నీళ్ళు ఏమీ లేవు, అందరు ఇబ్బందులు పాలైతే ఇస్సాకు విత్తనం వేసింది. అర్థమైంది మీకు? పిచ్చి కష్టాలు, అంత కష్ట పరిస్థితిలో విత్తనేసి అయ్యగారు ఒక్క సుక్క నీళ్ళు లేవు, భూమి ఎండిపోయి నానా తంటలపై అన్ని ఎండిపోతే ఎట్లుంటారని చెప్తానంటే ఒక అనుకూలంగా ఒక మేళపోతున్నాడు. అంత ఘోరంగా ఎండిపోయిన పరిస్థితిలో ఉంటే ఇస్సాకు విత్తనం చేస్తుంది, నూరంతలుగా ఫలించింది. గట్టిగా చెప్పాలి కూడా. ఆయనని నమ్ముకునే పిల్లలకి ఏమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తాయి. అది ఏదైనా కానీ, అది ఎండిపోని, మాసిపోని, ఊసిపోని ఏదైనా కానీ నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు అనుకో, ఆయన ఏదైనా అసాధ్యమంటూ దేవునికి నీకు అసాధ్యమంటూ ఏది లేదయ్యా, యేసయ్యా నీకు అసాధ్యమంటూ ఏది లేదయ్యా, సమస్తము సాధ్యం, సాధ్యం సమస్తము సాధ్యం. అంత ఎండిపోయిన జీవితంలో ఉంటే ఎండిపోయిన అయిపోయిన అనుకునే టైంలో దేవుడు చిగురింపజేస్తున్నాడు మన జీవితాన్ని. ఓడు మారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు.